పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా రాబోతుంది. ఏవీవి దానయ్య ఈ సినిమాకి నిర్మాత. పవన్ రీ ఎంట్రీలో ఓకే చేసిన ఓజీ సినిమాలకు గుడ్ బై చెప్తున్న టైంలో రానుందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో చాలా బిజీగా గడుపుతున్న ఈ సమయంలో కూడా ఓజీకి డేట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అభిమానులు ఈ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. టీజర్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అనే ఒక్క డైలాగ్ చాలా ఇంపాక్ట్ చూపించింది. ప్రతి పవన్ అభిమాని ఈ టీజర్ ను రోజుకు ఒక్కసారైనా చూడకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కొంత పార్ట్ బ్యాలెన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో ఇటీవల కీలక భాగాన్ని చిత్రీకరించారు. ఇక చివరి షెడ్యూల్ ను ముంబైలో ప్లాన్ చేశారు. దీనికోసం పవన్ 2-3 రోజులు డేట్స్ ఇవ్వాలి. బ్యాలెన్స్ పార్ట్ ను బాడీ డబుల్ డూప్ షాట్స్ లో మేనేజ్ చేయాలని దర్శకుడు సుజిత్ అండ్ టీం భావిస్తున్నట్టు టాక్. ఇక ముంబై షెడ్యూల్ ముగిసాక తాడేపల్లిలో ఓ సెట్ వేసి ఓ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తారు. దీంతో షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుందని తెలుస్తుంది. సెప్టెంబర్ లో రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓజాస్ గంభీర పాత్రలో పవర్ స్టార్ కనిపించనున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, వాటిలో పవన్ కళ్యాణ్ స్వాగ్ అండ్ స్టైల్ అభిమానులను ఫుల్ ఖుషి చేశాయి. 2-3 వారాల పాటు పవన్ కళ్యాణ్ సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు. ఇక ఈ చిత్రంలో తమిళ నటి శ్రీయారెడ్డి కీలక పాత్ర పోషించింది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. ఈ సినిమాకు కమల్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు హాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రీయారెడ్డి వంటి నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికత నటిస్తుంది. పవన్ ప్రియాంక కాంబినేషన్ మీద ఇప్పటికే మంచి హైప్ ఉంది. ఈ జంట తెరపై ఎలా కనిపిస్తున్నారో చూడాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ తమన్ కాంబినేషన్ ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్లే ఇచ్చింది. కాబట్టి ఓజీ సౌండ్ ట్రాక్ పై కూడా భారీ అంచనాలున్నాయి. ఓజీ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇది ఒక పెద్ద బడ్జెట్ మూవీగా రూపొందుతుంది. కథ, తారాగణం, టెక్నికల్ టీం అన్నిటినీ చూస్తే ఇది పక్కా పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ అనే చెప్పవచ్చు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.